మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము తెలియజేయుచున్నాం. మీరు దేవుని వలన బాగున్నారని, దేవుని మంచితో నిండి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ కార్యక్రమములు వాక్యాధారిత కార్యక్రమము మిమ్ములను ఆధ్యాత్మికంగా బలపరుస్తుందని మేము విశ్వసించుచూ ఉన్నాం. మన జీవితంలో మార్పును మనము ఆశించువారముగా ఉన్నాం. దేవుడు సృష్టిలో మార్పును కలుగు చేయటను బట్టి మానవుని జీవితంలో కూడా మార్పును నిలిపిన వాడై ఉన్నాడు. అయితే మానవ జీవనములో మనిషి ఎన్నో అడిక్షన్స్, అలవాట్లకు అతడు బానిసగుతూ ఉండగా, వాటిలో వాడు చిక్కుకుని బానిస బ్రతుకును అతడు జీవిస్తూ ఉండగా అతడు ఆశిస్తూ ఉన్నాడు. నా జీవితము మారవలనని అతడు కోరుచున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే అతడు తన జీవితమును మార్చుకొనుటకు సైతము ప్రయత్నము చేయించు ఉన్నాడు. కానీ ఆ ప్రయత్నములో సఫలీకృతము కాక అతడు విఫలమగుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు, దో యూర్ ఇంటెండింగ్ టు సీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో మార్పును చూడవలనని నీవు ఆశించచ్చు, ఆ మార్పు కొరకు నీవు ప్రయాసపడుచున్నను, నీ జీవితము మారకపోతే ఈ వర్తమానము నీ కొరకే. See, you cannot change your life. నీ జీవితమును నీవు మార్చుకోలేవు. It is by God and through God and with God. దేవుని వలన మాత్రమే నీ జీవితము మారగలదు. కొత్త నిబంధనలో భక్తుడై ఉన్న పౌలు తన జీవిత పోరాటమును రాయిచు ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో తన జీవితముతో మరి ప్రధానముగా తన శరీరముతో ముడిపడి ఉన్న పోరాటమును వెల్లడి చేయించు ఉన్నాడు. He says, I do things that I do not want to do, and I do things that I shouldn't be doing. నేను చేయకూడని పనులు నేను చేయించు ఉన్నాను, నేను చేయాలనుకున్న పనులు నేను చేయలేకపోతున్నానని తన పోరాటమును వెల్లడి చేస్తూ ఉన్నాడు. మార్పును ఆశిస్తూ ఉన్నావా? నీ జీవితము మారవాలని కోరుకుంటూ ఉన్నావా? అయితే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? క్రీస్తుని నీ జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, the one who is in you is greater than the one who is in the world. నీలో ఉన్నవాడు క్రీస్తు యేసు లోకములో ఉన్నవాడి కన్నా కూడా బలవంతుడైన దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. Often you think that you can change yourself in the world. లోకములో నిన్ను నీవు మార్చుకోగలని నీవు తలస్తూ ఉన్నావు, లోకాన్ని జయించగలనని నీవు భావిస్తూ ఉన్నావు. కానీ రిమెంబర్, ద వరల్డ్ అవుట్ దేర్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ యూ. నీకన్నా లోకము బలముగా ఉంది. లోకములో ఉన్నవాడు నీకన్నా బలవంతుడై ఉన్నాడు. ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ యూ హ్యావ్ టు విన్ ఓవర్ హిమ్, యూ నీడ్ టు టీమ్ విత్ గాడ్. దేవునితో నీవు ఏకం అవ్వాలి. దేవుని బలము నీవు పొందుకోవాలి. దేవుని శక్తి సామర్థ్యత నీలోనికి రావాలి. అండ్ వెన్ యూ మేక్ ద చాయిస్ ఆఫ్ లెటింగ్ క్రైస్ట్ జీసస్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్, నీ జీవితంలోనికి రావడానికి క్రీస్తు యేసును నీవు అంగీకరించి నీవు ఆహ్వానించినప్పుడు, రిమెంబర్, బికాస్ హీస్ గ్రేటర్ దెన్ ద వన్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. లోకములో ఉన్న వానికన్నా కూడా క్రీస్తు యేసు బలవంతుడై ఉండుటను బట్టి నీలో బలము నిండి ఉంటుంది. ఆ సమయమందు నీవు ఏ మార్పును కోరుకుంటున్నావో, నీ జీవితం ఎలా మారవలనని నీవు ఆశించు ఉన్నావో, అట్టి మార్పును, అట్టి బలమైన క్రీస్తు యేసు నీ జీవితంలో తీసుకురానయ్యి ఉన్నాడు. విల్ యూ రిసీవ్ క్రైస్ట్? క్రీస్తుని అంగీకరిస్తావా? క్రీస్తుని ఆహ్వానిస్తావా? రిసీవ్ హిమ్ అండ్ లెట్ యువర్ లైఫ్ బి చేంజ్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువా, మా జీవితము మారవలనని మేము ఆశించు ఉన్నాము, కానీ మారడం లేదు. ప్రతి ఉదయము మా జీవితమును మేము మార్చుకునవలనని తీర్మానించుకుని పట్టుదలతో ప్రయత్నము చేయించున్నాము, కానీ మారడం లేదు ప్రభువా. కానీ నీ వాక్యము తెలియచేయచ్చు ఉన్నది. For you are greater than the one that is in the world. లోకములో ఉన్న వాని కన్నను, లోకములో ఉన్న మనుషుల కన్నను, లోకములో ఉన్న సాతానుని కన్నను కూడా నీవు బలవంతుడు అయి ఉండి ఉండగా మాలో నీవు నివసించుటను బట్టి తండ్రి, నీ బలముతో మమ్ములను నింపువాడు అయ్యున్నావు. మా జీవితంలో మేము ఆశించుచున్న మార్పును తీసుకుని రమ్ము. మేలు కొరకు మా జీవితమును రూపాంతరపరచుము. ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మారనాథ. దేవుడు మీ ఎల్లరినూ దీవించును గాక.